గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరైతే మళ్ళీ మనము ఐఎఫ్పి ప్యానల్లో మనము ఓన్గా ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి గమనిద్దాము. అంటే ఆ ఫోల్డర్లో మనము ఏమేమి సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఫోల్డర్ నేమ్ ఏ విధంగా చేంజ్ చేయవచ్చు అంతా కూడా గమనిద్దాము. చూడండి, ఇక్కడ మొదటగా ఫైల్ మేనేజర్. ఇక్కడ ఫైల్ మేనేజర్ని మనము క్లిక్ చేసిన వెంటనే మనకు విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూస్తే ఇలాంటి ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి మనకు. ఇక్కడ ఏంటి, మనకు సంబంధించింది ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ పైన టాప్లో ప్లస్ మార్క్ ఉంది, కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే అక్కడ మనకి ఏమని అడుగుతుందంటే న్యూ ఫోల్డర్ అని వస్తుంది. ఇక్కడ మనము జస్ట్ ఆ న్యూ ఫోల్డర్ అని వచ్చిన చోట మన యొక్క ఏ ఫోల్డర్ అయితే పేరు మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయాలి. టైప్ చేసి సేవ్. నేను మ్యాథ్స్ వర్క్స్ అని పెట్టుకున్నాను. దీనికి సేవ్ చేశాను. సేవ్ చేయంగానే చూడండి, ఇక్కడ కింద ఇక్కడ వచ్చింది చూడండి. మ్యాథ్స్ వర్క్స్. నేను దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. జస్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసాం, కానీ దాంట్లో మనకి ఏం కంటెంట్ లేదు. అందుకే ఎంటీ అని వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హౌ టు ఏమంటారు దాంట్లోకి కాపీ చేసి ఏ విధంగా సేవ్ చేయాలో ఒకసారి చూద్దాము. మరి నేను ఇక్కడ ఆల్రెడీ దీంట్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి. వాటిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 10th మ్యాథ్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ అని ఉంది. దీన్ని జస్ట్ అలా లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోయింది, టిక్ మార్క్ పడుతుంది. ఇక్కడ నేను కింద ఆప్షన్లో కాపీ అని మళ్ళీ అక్కడ ప్రెస్ చేస్తున్నాను. అక్కడ కాపీ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఫోల్డర్ మనం పేరు పెట్టుకున్నామో దాన్ని బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలి అంటే ఇక్కడ పైన ఉంది చూడండి ఆప్షను, అక్కడ ఆరో మార్క్ వచ్చి ఇదిగోండి మ్యాథ్స్ వర్క్స్ అని పెట్టుకున్నాను కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నానంటే కాపీ పక్కనే ఏముంది, పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ని జస్ట్ క్లిక్ చేస్తున్నా. వితిన్ సెకండ్స్లో మనకు అక్కడ ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకటి కదా మనం చేసింది, అలా కాకుండా ఒకేసారి ఒక 5-6 ఫైల్స్ నేను అక్కడికి సేవ్ చేయాలనుకుంటున్నాను అంటే కూడా అది కూడా సాధ్యమే. జస్ట్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటూ పోవాలి. ఎన్ని ఫైల్స్ అయితే మనము అప్లోడ్ చేయాలనుకుంటున్నాం అన్నింటినీ క్లిక్ చేసి కాపీ. చూడండి, కాపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మళ్ళీ మనం పోవడము ఎక్కడికి, మనం ఏదైతే పేరు ఫోల్డర్ పెట్టుకున్నామో అక్కడికి వెళ్ళి కాపీ పక్కనే ఉన్నటువంటి పేస్ట్ అని నొక్కిన వెంటనే వితిన్ సెకండ్స్లో మనకు అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కాపీ అయినటువన్నీ కూడా అక్కడ సేవ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మళ్ళీ మనము ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని, ఇంకొక విషయము ఇక్కడ మనము ఈ ఫోల్డర్కి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే జస్ట్ మనము ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ని మనం ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా టిక్ మార్క్ పడింది కదా, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 4th ఆప్షను, ఇక్కడ నుంచి ఫస్ట్ ఆప్షను, దాన్ని మనము అంటే పెన్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తేనే అక్కడ రీనేమ్ అని ఉంది కదా. ఇక్కడ మనము పేరు మొత్తం కూడా మార్చుకోవచ్చు, లేదంటే దానికి మనకు సంబంధించిన పేరు ఏదైతే మనకు గుర్తుండే విధంగా ఏదైనా కానీ జస్ట్ టైప్ చేయడము, సేవ్ ఆప్షన్ నొక్కడం. ఇలా చేసిన వెంటనే మనకు ఫోల్డరు క్రియేట్ నేము చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనము నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకున్నట్టుగా మనకి ఇన్ని వద్దు, ఇది అనవసరంగా మనకు అప్లోడ్ అయ్యింది అన్నప్పుడు, లేదంటే సేవ్ అయింది అన్నప్పుడు జస్ట్ ఏం లేదు, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడే ఉంది చూడండి డిలీట్ ఆప్షను, దాన్ని జస్ట్ మనము క్లిక్ చేస్తే చాలు. ఆర్ యూ షూర్ అని అడుగుతుంది. ఎస్ షూర్ అనగానే మొత్తం అదంతా డిలీట్ అయిపోతుంది. మనము సేవ్ చేసుకోవచ్చు, తర్వాత ఏంటి డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకంటూ మన సబ్జెక్ట్ కంటూ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డే వచ్చినాక సేమ్ అదే ప్రాసెసే.
ఫైల్ మేనేజరు, లేదంటే అప్లికేషన్లో కూడా ఫైల్ మేనేజర్ ఉంది. దాని ప్రకారమైన మనము క్లిక్ చేసిన వెంటనే ఫైల్ మేనేజర్లో జస్ట్ మనం అక్కడ ఎక్కడైతే మన ఫోల్డర్ ఉందో జస్ట్ ఆ ఫోల్డర్ని క్లిక్ చేయడము చేసేసి మన కంటెంట్ మనము పిల్లలకి ఏదైతే కంటెంట్ చూపించాలనుకుంటున్నామో ఆ విధంగా చూపించవచ్చు. సో ఓన్గా ఫోల్డర్ క్రియేట్ చేయడము, అంతేకాకున్నట్టుగా దాంట్లో కంటెంట్ని స్టోర్ చేయడము, సో అంటే సేవ్ చేయడము, అంటే పక్కన ఉన్నటువంటి ఫోల్డర్స్లో ఉన్నది కూడా కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకున్నట్టుగా అవసరం లేదు అన్న వాటిని డిలీట్ చేసుకోవచ్చు. అంతేకాకున్నట్టుగా ఆ యొక్క ఫోల్డర్ నేమ్ని కూడా మనము ఈజీగా చేంజ్ చేయవచ్చు అన్నమాట.